ఉమ్మడి ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంత ప్రజల 3 దశాబ్దాల కల సాకారమవుతుంది. లక్షల ఎకరాలకు సాగునీరు, లక్షల మందికి తాగునీరు అందించే వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. 1996లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టు ఇప్పుడు మళ్లీ ఆయన చేతుల మీదుగానే ఆరంభం కాబోతుంది. ఆగస్టు 31న శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి వెలిగొండ టన్నెల్లోకి నీటిని విడుదల చేసి నల్లమల సాగర్లోకి 10.7 టీఎంసీల కృష్ణా జలాలను విడుదల చేయబోతున్నారు. ఎన్నో అవాంతరాలు, సవాళ్లను అధిగమించి భగీరథ ప్రయత్నంతో వెలిగొండ ఫేజ్ 1 పూర్తి చేసి కరువు నేలకు కృష్ణా జలాలను అందించబోతున్నారు. 3 దశాబ్దాల క్రితం తీసుకున్న సంకల్పం నేడు సాకారమైంది. తీవ్ర కరువు ప్రాంతమైన ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజల జీవితాల్లో ఇది గొప్ప మార్పు తీసుకొస్తుంది. వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్ 1 ద్వారా 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఫేజ్ 2 పూర్తయితే మరో 3.28 లక్షల ఎకరాలకు నీరు అందించవచ్చు. సాగునీటితో పాటు ప్రతి ఇంటికి పైప్ లైన్ల ద్వారా తాగునీరు అందించి పశ్చిమ ప్రకాశం ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. దుర్భిక్ష ప్రాంతమైన మార్కాపురానికి వెలిగొండ ఒక వెలుగుల దండ అవుతుంది. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయడంతో పాటు 1,00,000 కోట్ల రూపాయలతో ప్లాన్ చేస్తున్న ఉద్యాన హబ్లో ప్రకాశం జిల్లాను కూడా చేర్చారు. మార్కాపురం జిల్లా మీదుగా వెళ్లే బెంగుళూరు విజయవాడ హైవే సమీపంలోని రామాయపట్నం పోర్టుల ద్వారా ఈ ప్రాంతంలో వాణిజ్య పారిశ్రామిక అభివృద్ధికి కొత్త దారులు తెరుచుకోబోతున్నాయి. ప్రతి రైతు పొలానికి నీరు, ప్రతి యువకుడికి ఉపాధి. ఇదే చంద్రబాబు విజన్, కూటమి ప్రభుత్వం సంకల్పం.